నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు, పంచెకట్టులో సందడి చేసిన ప్రధాని మోదీ. సీఎం జగన్ నివాసంలో పండుగ వేడుకలు, పల్లె ప్రజలతో సంక్రాంతి సంబరాలు. భోగి మంటల్లో ప్రజా వ్యతిరేక జీవోలు దగ్ధం, వైసీపీ పనైపోయిందన్న చంద్రబాబు, పవన్. ఎమ్మెల్యేల వ్యవహారంలో బండి వర్సెస్ పొన్నం, మాటల తూటాలు పేల్చుకున్న నేతలు. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్కు బెదిరింపు కాల్, శోభాయాత్ర చేపడితే చంపేస్తామంటూ వార్నింగ్. భారత్లో మణిపూర్ భాగం కాదనుకున్నారేమో, జోడో న్యాయయాత్రలో ప్రధానిపై రాహుల్ సెటైర్లు. శబరిమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ, జ్యోతి దర్శనం కోసం భారీగా క్యూ. టీడీపీ నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి రంగబాబు. తన కుటుంబానికి హాని ఉందన్న రంగబాబు కిరాయి హంతకులతో చంపుతామని బెదిరిస్తున్నట్లు తెలిపారు. తాను గుంటూరులోనే ఉంటానని, ఎవరైనా ఏమైనా చేసుకోవచ్చని అన్నారు. తనకు ప్రాణహాని జరిగితే లోకేషే బాధ్యుడని అన్నారు. లోకేష్కు డబ్బు తప్ప రాజకీయాలు తెలియదన్నారు. టీడీపీ టికెట్లు తెచ్చుకునే నాయకులు పిచ్చివాళ్ళ అన్నారు. అలాగే అమరావతి జేఏసీ చంద్రబాబు కోసం స్థాపించారన్న రంగబాబు, అమరావతి జేఏసీ చంద్రబాబు బినామీ కంపెనీ అని అన్నారు. మళ్ళీ కాలం పెరిగి నువ్వు గనక ఈరోజు రెండు అంశాల మీద మాట్లాడబోతున్నా. ఒకటి, నా పర్సనల్గా నన్ను మార్నింగ్ ఉదయం నుంచి థ్రెట్ అనేటువంటిది ఒకటి వైజాగ్ నుంచి అంట. చౌదరి చంద్రబాబు ఎన్నున్నా చంద్రబాబుని మనం కాదనకూడదు, ఎంత ఆయన చేసినా మిగతా కులాలలాగా మనం బయటకు పడవంగా, మనం ఎందుకు పడతారు మీరు బయట అని మాట 12 నిమిషాలు ఒక కాల్ అయింది. తర్వాత మళ్ళీ కాలం పెరిగి నువ్వు గనక ఈరోజు నుంచి విరమించుకోకపోతే నీ సంగతి తేలుస్తాను, నిన్ను నీ కుటుంబాన్ని తేలుస్తా అన్నారు. నేను ఇచ్చాను, రారా చూద్దాం, గుంటూరు రా, నువ్వు ఎక్కడో వైజాగ్. దేశంలో ప్రతి రాష్ట్రం మరో రాష్ట్రంతో సాంస్కృతికంగా ఏకత్వ భావనతో ఏకమైతే మన శక్తి మరింత పటిష్టమవుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. పొంగల్ ఉత్సవాలు కూడా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే భావనను పెంచుతుందన్నారు. ఫలితంగా 2047 కల్లా వికసిత్ భారత్ అన్న భావన ఐక్యత పెంచుతుందన్నారు. గతంలో జరిగిన కాశీ తమిళ్ సంగమం, సౌరాష్ట్ర తమిళ్ సంగమం ఇదే సమైక్య భావనను ప్రతిబింబించాయని ప్రధాని వివరించారు. పొంగల్ ఉత్సవాల్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇతరులు కూడా పాల్గొన్నారు. మోదీ తమిళ్ పంచకట్టు కట్టుకుని పొంగల్ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. తమిళనాడులో పొంగల్, ఇతర ప్రాంతాల్లో మకర సంక్రాంతి జరుపుకుంటున్న దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భరతనాట్యం కార్యక్రమం నిర్వహించారు. पोंगल के पर्व की अनेक अनेक शुभकामनाएं. इनिय पोंगल नल्ला अड़तुक्कल
पोंगल के पवित्र दिन तमिलनाडु के हर घर से पोंगल धारा का प्रवाह होता है। मेरी कामना है उसी तरह आपके जीवन में भी सुख, समृद्धि और संतोष की धारा का प्रवाह निरंतर होता रहे। తాడేపల్లిలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు. తొలుత సీఎం జగన్, భారతీ దంపతులు సాంప్రదాయ దుస్తుల్లో భోగి మంటలు వేయడంతో పండుగ సంబరాలు ప్రారంభించారు. అనంతరం గంగిరెద్దులకు సారెను సమర్పించారు. అనంతరం గోపూజ కార్యక్రమంలో జగన్ దంపతులు పాల్గొన్నారు. వేద పండితులు సీఎం జగన్ దంపతులకు ఆశీర్వాదం అందించారు. ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుల ప్రదర్శనలను తిలకించారు. ప్రభుత్వ విప్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పర్యవేక్షణలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్డౌన్ ప్రారంభమైందని, రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వచ్చే తమ ప్రభుత్వంలో అమరావతి నుంచే పాలన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అమరావతిలోని మందడంలో నిర్వహించిన భోగి వేడుకల్లో చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. నేతలిద్దరూ భోగి మంటలు వెలిగించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. సంక్రాంతిని అమరావతిలో జరుపుకోవడం సంతోషమని చంద్రబాబు అన్నారు. దేవతల రాజధానిని రాక్షసులు చెరబట్టారని విమర్శించారు. ఇంకా 87 రోజులే ఉంది, లెక్క పెట్టుకోండి అంటూ వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు. ఏపీ రాజధాని అమరావతి అని చంద్రబాబు తేల్చి చెప్పారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరూ ఒకే బాటలో పయనించాలని పిలుపునిచ్చారు. బాదుంది, ఒక పక్క హోప్ ఉంది. మళ్ళీ భవిష్యత్తు మంది. తప్పకుండా అమరావతి కేంద్రంగా మన రాజధానిగా ఇక్కడి నుంచే పరిపాలనే కాదు అభివృద్ధి కూడా ఈ సంక్రాంతి నాంది పలుకుతుంది. ఈరోజు ఇది ఒక దేవతల రాజధానిది. అలాంటి దేవతల రాజధానిని రాక్షసులు చెరబట్టారు. ఇప్పుడు రాక్షస వధ కూడా అయిపోయింది, సైకో వధ కూడా అయిపోతుంది. తొందరలో కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది. 87 రోజులే లెక్క పెట్టుకోండి. ఇంకా ఈ అమరావతి నుంచే ప్రారంభిస్తున్నాం, లెక్క పెట్టుకోమంటున్నా. ఇక్కడ ప్రభుత్వ అసమర్థ విధ్వంస విధానాల వల్ల ప్రజల జీవితాలు ఎనిక్కిపోయినాయి. చీకటి జీవులు ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో మీరంతా కూడా సర్వనాశనం అయిపోయాం. 5 సంవత్సరాలు నేను 45 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను కానీ నా జీవితంలో ఏ ముఖ్యమంత్రిని చూడలేదు. ఇది ఒక విధంగా చెప్పాలంటే చీకటి రోజులు. 5 సంవత్సరాలు ఈ అమరావతి దానికి ఒక ఉదాహరణ. మీరు బండి ఇబ్బందులు చూస్తే మాట్లాడతాను. మీరు బండి ఇబ్బందులు అయితే పగవాడికి కూడా రాకూడదు, అన్ని ఇబ్బందులు పడ్డారు. ఒక పక్క బాధ ఉంది. జనసేన, టీడీపీ కలిసి సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో ఉపాధి లేదని, నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. జై అమరావతి, జై ఆంధ్ర అన్న నినాదంతో ముందుకు వెళ్తామన్నారు. ప్రభుత్వం వచ్చాక అమరావతిని బంగారు రాజధానిగా నిర్మించుకుందామన్నారు. మరోసారి వైసీపీ వస్తే రాష్ట్ర భవిష్యత్ చీకటే అని పవన్ కళ్యాణ్ అన్నారు. 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి పీడ పట్టింది. ఆ పీడ తొలగిపోయే టైం అయింది. ఆ కీడుని, ఆ పీడని ఈ రోజున భోగి మంటల్లో కాల్చేసాం. ఈరోజు నాకు మీ కష్టాలు తెలుసు. ఆ రోజున మన పార్టీ ఆఫీసుకు కూడా మీరు వచ్చి మీ మీద దాడి జరిగి చాలా అనుచితంగా, దారుణంగా మిమ్మల్ని లాఠీలతో కొట్టి రైతాంగాన్ని చాలా చాలా బాధ గురి చేసి నాకు కలిచివేస్తుంది. తెలుగుదేశం కానీ జనసేన 2 కలిసి ఉన్నాయంటే మీ అందరి ఆవేదన, ఏడుపు ఆ రోజు నన్ను కలిచేసింది. ఇందాక మాట్లాడుతూ ఉండగా తల్లి ఎకరం ఇచ్చానన్నా, నేను ఉన్న ఎకరం కూడా పోగొట్టుకుని ఆడబిడ్డలను పెంచుకుంటా ఉన్నానంటే ఆ ఆడబిడ్డకి, ఆ అక్కకి, ఆ చెల్లికి నేను మాటిస్తున్నాను. అమ్మ మీ ఉన్న జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యవసాయ క్షేత్రంలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరులో మనోహర్ తమ క్షేత్రంలో భోగి మంటలు వెలిగించి ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలను తిలకించారు. జగన్ హయాంలో ఏపీలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని మనోహర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షల మేరకు త్వరలోనే టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని మనోహర్ అన్నారు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా
ఈరోజు భోగి మంటలు వేసుకోవడం, సంక్రాంతి పండుగ, ఎల్లుండి కనుమ, వీటి గురించి లక్షలాది మంది తిరిగి వచ్చి మన పల్లెల్లో ఒక చక్కటి ఆనందాన్ని నింపగలిగారు. వాస్తవంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న దుస్థితి గురించి, దుర్మార్గమైన ఆలోచనలతోటి వీళ్ళు చేస్తున్న పరిపాలన గురించి ప్రజలందరూ కూడా విసుకెత్తిపోయి భోగి మంటల ద్వారా నిరసన కార్యక్రమాలు కూడా అనేక ప్రాంతాల్లో ఈ రోజున జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాల్లో ఈ చీకటి జియో కాపీలు, అదేవిధంగా ఎన్నో దాడులు, మానసికంగా కొన్నేమో అసలు ఊహించని విధంగా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధుల పైన కూడా వీళ్ళు కావాలని ఇబ్బంది పెట్టే విధంగా, భయపెట్టే విధంగా, సాంప్రదాయబద్ధంగా మన సంస్కృతిని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈరోజు భోగి మంటలు వేసుకోవడం, సంక్రాంతి పండుగ. బీజేపీ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్తో టచ్లో ఉన్నారని ఆరోపించారు. పార్లమెంట్ తర్వాత రాష్ట్రంలో ఏమైనా జరగవచ్చని చెప్పారు. కుట్రలకు కేర్ ఆఫ్ కేసీఆర్ అన్న బండి సంజయ్ కేసీఆర్ కదలికలపై కాంగ్రెస్ ఓ కన్నేసి ఉంచాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు సుస్థిరంగా ఉండాలని కోరుకుంటున్నట్లు బండి సంజయ్ తెలిపారు. ఎన్నికల్లో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేసీఆర్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాడు. ఆల్రెడీ చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్తో టచ్లో ఉన్నారు. ఈ పార్లమెంటరీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవట్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళతోని ఆల్రెడీ బేరసారాలు సాడేసిండు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పింది నేను, చాలా మందికి కేసీఆర్ పైసలు ఇచ్చిండు. ఎందుకంటే కేసీఆర్ ప్లాన్ మంది కుట్టినోని కూడా వాళ్ళు అనుకుంటాడు కేసీఆర్. ఆయన ఆలోచన దుర్మార్గపు ఆలోచన బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగచ్చు. కేసీఆర్ మూర్ఖత్వపు ఆలోచన వల్ల, కేసీఆర్ కుట్రల వల్ల ఏదైనా జరగదు. కేసీఆర్కు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, రాజ్యాంగం మీద నమ్మకం లేదు, చట్టాలంటే గౌరవం లేదు, తోటి మనిషి అంటే కనీసం విలువ ఉండదు ఆయనకు ఆయన కుటుంబానికి. కాబట్టి దేనికైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్కు అమ్ముడుపోతారన్న బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ వ్యాఖ్యలతో బీఆర్ఎస్, బీజేపీలు ఒకటేనని మరోసారి బయటపడిందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ 2గా చీలిపోతుందని పొన్నం జోస్యం చెప్పారు. మంగళసూత్రాలు అమ్మిన బండి సంజయ్కు ఇప్పుడు లక్షల రూపాయలతో కటౌట్స్ పెట్టుకునే డబ్బులు ఎక్కడవని ప్రశ్నించారు. కరీంనగర్ పార్లమెంట్కు బండి సంజయ్ తెచ్చిన నిధులు శూన్యమని పొన్నం విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అయోధ్య రామమందిర ప్రారంభానికి పోవద్దని ఎక్కడా చెప్పలేదన్న పొన్నం రాముడి పేరుతో బీజేపీ మార్కెటింగ్ చేస్తోందని ఆరోపించారు. సంక్రాంతి సందర్భంగా పీపుల్స్ ప్లాజా దగ్గర జరిగిన కైట్స్ ఫెస్టివల్ బీజేపీ నేతలు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, బీజేపీ నాయకులు పతంగులు ఎగురవేశారు. అనంతరం ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకున్నారు. ఈ ఏడాది మన దేశానికి ప్రత్యేకమని 550 ఏళ్ల పాటు చేసిన పోరాటం ఈ జనవరికి సాకారమవుతుందని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి అన్నారు. దేశం మొత్తం జనవరి 22 కోసం ఎదురు చూస్తోందని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అయోధ్య రామ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుందన్నారు. ఈ సంవత్సరం సంక్రాంతి చాలా ఉత్సాహభరితంగా, వైభవంగా జరుపుతూ ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయోధ్యలో నిర్మితమైనటువంటి రామ మందిర నిర్మాణం, రాముడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కోసము 11 రోజుల దీక్ష పూని ఇవాళ ఒక గొప్ప ఋషిగా మారి మొత్తం సనాతన ధర్మం యొక్క విలువలు వ్యాపింపజేస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మందిరాల్లో, ఆలయాల్లో కూడా ఈరోజు సంక్రాంతి మొదలుకొని అనేక రాష్ట్రాలలో ఈ యొక్క సంక్రాంతి పండుగకు సంబంధించినటువంటి రకరకాల పేర్లతో పండుగ జరుగుతూ ఉంటాయి. మహారాష్ట్రలో కానీ, నార్త్ ఈస్ట్లో, అస్సాంలో కానీ, బీహార్లో కానీ అనేక రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు ఈ ప్రత్యేకత ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో వివిధ వృత్తుల కోసం, జీవనాధారం కోసం, వ్యాపారాల కోసం పట్టణాలకు చేరినటువంటి ప్రజలందరూ కూడా లక్షలాది మంది ప్రజలు సంవత్సరానికి ఒకసారైనా. విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేత దేవినేని ఉమా తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికే 3 పార్టీలు మారిన వ్యక్తిని ఏమని సంబోధించాలని అన్నారు. విజయవాడ ఎంపీ టికెట్ కోసం కేశినేని నాని అమరావతిపై విషం చిమ్ముతున్నాడని, అమరావతిపై నాని చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు లోకేష్లపై విషం చిమ్ముతున్న నాని వైసీపీ నేతలతో భుజాలపై చేతులు వేసుకుని తిరగడం శోచనీయమని చెప్పారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో చేతులు కలిపి వాళ్ళతో కుమ్మక్కై ఎన్నికల్లో గెలిచి ఆపును బలుపడ్డారు. మీకు తెలీదా ఏం భాగవతాలు జరిగింది? చేతుల మీద చేతులు వేసుకొని శంకుస్థాపనలో ప్రారంభోత్సవం కేసీఆర్ నాని వసంత కృష్ణ ప్రసాద్ కుమ్మక్కు రాజకీయాలు. ఈ కుమ్మక్కుతో వీళ్ళు పాపం ప్రజా జీవితంలో పనిచేసే అవకాశం ఇవన్నీ ప్రమాణ స్వీకారం చేయాలి. కోర్టులో ఆ రోజు కుర్చీలో ఎరగొడతా ఉంటే రానున్న ఎన్నికలు పేదలకు ధనవంతులకు మధ్య జరగనున్నాయని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి తెలిపారు. ఒంగోలు ఏర్పాటు చేసిన భోగి వేడుకలో ఆయన పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి జగన్ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఒంగోలు పేద ప్రజల కోసం తీసుకున్న భూములకు మరో 2 రోజుల్లో నగదు పడుతుందన్నారు. ఏం జరిగినా సీఎం జగన్ వెంటే ఉండి ఆయన నిర్ణయం మేరకే నడుచుకుంటామని అన్నారు. వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి నాకు చీఫ్ గెస్ట్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రజలందరి మధ్యలో జరగడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలు డిసైడ్ చేస్తారు. నాకైతే గట్టి నమ్మకం. నిన్న కూడా బైజర్ గారు చెప్పారు, ఇది పేదలకి ధనవంతులకి జరిగే ఎలక్షన్. జగన్ గారు ఎప్పుడు పేదలై పక్షపాతి. సో పువర్ రిచ్ వర్సెస్ పువర్ ఎలక్షన్ ఇది క్లియర్గా. కన్ఫామ్గా జగన్ గారు సీఎం అవుతారు. మేము మీ అన్నంత వాళ్ళమ్మ మేము ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాం, మేము వాళ్ళ ఫ్యామిలీతోనే ఉంటాం. ఏం జరిగినా ఎలక్షన్కి ఏం దూరం వెళ్ళట్లేదన్న. ముందే మాట ఇచ్చాడు, పట్టాలు వచ్చే వరకు నేను కొంచెం దాని గురించి ఫైట్ చేస్తూ ఉంటానని. ఒకసారి మాట ఇచ్చినప్పుడు రాజకీయ నాయకుడు ఎవరు వెనక్కి తిరగకూడదు. సో ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇంకా పట్టాల గురించి ఫైట్ చేస్తూ ఉన్నాడు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంకో నెక్స్ట్ 1 or 2 daysలో పట్టాలు డబ్బులు పడతాయి. సో మణిపూర్ నుంచి రాహుల్ గాంధీ భారత్ న్యాయయాత్ర ప్రారంభమైంది. మణిపూర్ నుంచి ముంబై వరకు సాగనున్న ఈ యాత్రలో రాహుల్ గాంధీ 15 రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. కేంద్రంలోని బీజేపీ విధానాలను ప్రజల్లో ఎండగట్టే లక్ష్యంతో రాహుల్ యాత్రను చేపట్టారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. దేశంలో అణగారిన వర్గాల సమస్యలను పట్టించుకునేవారు లేరని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ అన్నారు. ధరలు పెరగడంతో సామాన్యులు బ్రతకడం కష్టంగా మారిందన్నారు. మణిపూర్లో పాలనా వ్యవస్థలు కుప్పకూలాయన్నారు. మణిపూర్ దేశంలో భాగమని బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుకోవడం లేదన్నారు. అందుకే ఇంత హింస జరిగిన ప్రధాని మణిపూర్ని సందర్శించలేదన్నారు. కేంద్రంలో బీజేపీ విధానాలను, ప్రజా సమస్యలను న్యాయయాత్రలో ప్రశ్నిస్తామన్నారు. మహారాష్ట్రలో కీలక నేత మిలింద్ దేవరా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరారు. ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో అసంతృప్తికి గురైన దేవరా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ముంబై సౌత్ లోక్సభ స్థానం నుంచి మిలింద్ కాంగ్రెస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2004-2009 ఎన్నికల్లో గెలుపొందారు. కానీ 2014-2019 ఎన్నికల్లో శివసేన నేత ప్రమోద్ సావంత్ చేతిలో ఓటమి పాలై రన్నరప్గా నిలిచారు. ఈసారి ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా సౌత్ ముంబై లోక్సభ స్థానాన్ని శివసేన కేటాయించారు. దీంతో అసంతృప్తికి లోనైన మిలింద్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం సీఎం ఏక్నాథ్ షిండే సమక్షంలో శివసేన పార్టీలో చేరారు. that used to offer constructive suggestions to this country on how to take the country forward. आज उस पार्टी का एक ही उद्देश्य है कि मोदी जी जो कहेंगे, जो कहते हैं, जो कर्म करते हैं, ऑटोमेटिकली उसके खिलाफ बोलो. कल को यदि मोदी जी कहेंगे कि कांग्रेस पार्टी एक बहुत अच्छी पार्टी है, तो इसका भी विरोध करेंगे. और मैं एक बात कहना चाहता हूं कि मैं जिस राजनीति में विश्वास करता हूं, मैं पॉलिटिक्स ऑफ गेन
GAIN. మిలింద్ దేవరా పార్టీ నుండి వైదొలగడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జయరాం రమేష్ మండిపడ్డారు. మిలింద్ దేవరా తండ్రి మురళీ దేవరాతో ఉన్న సుదీర్ఘ బంధాన్ని గుర్తు చేసుకున్నారు. మురళీ దేవరాతో తనకు సుదీర్ఘ కాలం పాటు అనుబంధం ఉందన్నారు. తాము ఎంతో అభిమానంతో ఉండేవాళ్ళమని చెప్పారు. ఆయనకు అన్ని రాజకీయ పార్టీలలో సన్నిహిత మిత్రులున్నారన్నారు. కానీ ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచే దృఢమైన కాంగ్రెస్ వాదినంటూ స్పష్టం చేశారు. कांग्रेस पार्टी के 30-40 साल तक वो नेता रहे, मंत्री रहे, सांसद रहे. उनकी दोस्ती सभी पार्टियों से हुआ करती थी, पर वो एक अटल और दृढ़ कांग्रेसी थे और उन्होंने कांग्रेस का कभी साथ नहीं छोड़ा. मैं आज मुरली देवरा जी को याद करता हूँ. प्रधानमंत्री ने तय किया, बस इसमें कोई दो राय नहीं हो सकती. प्रधानमंत्री ने तय किया है, प्रधानमंत्री ने तय किया है. बड़े नेता थे कांग्रेस पार्टी के. 30-40 साल तक वो नेता रहे, मंत्री रहे, सांसद रहे. उनकी दोस्ती सभी पार्टियों से हुआ करती थी, पर वो एक अटल और दृढ़ कांग्रेसी थे और उन्होंने कांग्रेस का कभी साथ नहीं छोड़ा. అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కాబోవడం లేదని సమాజ్వాదీ చీఫ్ అఖిలేష్ స్పష్టం చేశారు. ఓ భక్తుడిగా తర్వాత అయోధ్య రామ మందిరాన్ని సందర్శిస్తానని ఆయన తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠ, రామాలయం ప్రారంభ కార్యక్రమం హడావుడి తగ్గిన తర్వాత తన కుటుంబంతో సహా మందిరానికి వెళ్లి రాముని దర్శించుకుంటానని అఖిలేష్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు తనకు ఆహ్వానం పంపిన ట్రస్టుకు ఓ లేఖ రాస్తూ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని ఆకాంక్షించారు. సోషల్ మీడియా ఎక్స్లో తన భావాలను అఖిలేష్ యాదవ్ పంచుకున్నారు. తనకు శ్రీరామ జన్మభూమి దేవాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం పంపినందుకు ట్రస్టుకు కృతజ్ఞతలు తెలిపారు. भगवान बुलाते हैं तभी दर्शन पाते हैं आप. बिना बुलाए कोई नहीं जाता. भगवान बुलाते हैं तो हम सब जाते हैं. और ये भी हम जानते हैं कि भगवान कब किसका बुलावा दे दे, कब किसको बुला ले. देखिए, हम अपने घर से निकलने के समय भगवान के दर्शन करके ही निकलते हैं. सीढ़ी उतरते ही भगवान के दर्शन होते हैं. दरवाज़ा जैसे ही गेट खुलता है हमें भगवान के दर्शन होते हैं. तो आप बताओ कौन से भगवान के हमें दर्शन करने हैं. आजकल तो कैमरा सबसे बड़ा भगवान है कि जब भगवान बुलाते हैं तभी दर्शन पाते हैं आप. बिना बुलाए कोई नहीं जाता. भगवान बुलाते हैं तो हम सब जाते हैं. और ये भी हम जानते हैं कि भगवान कब किसका बुलावा दे दे, कब किसको बुला ले. देखिए, हम अपने घर से निकलने के समय भगवान के दर्शन करके ही निकलते हैं. सीढ़ी उतरते ही भगवान के. శబరిమలలో భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతోంది. మకర సంక్రాంతి రోజున జ్యోతి దర్శనం చేసుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు ఇప్పటికే విచ్చేశారు. పెద్దపాదం యాత్ర చేస్తున్న భక్తులు అంతకంతకు అక్కడికి చేరుకుంటున్నారు. ఇరుముడులు సమర్పించేందుకు వరుసగా తరలి వస్తున్నారు. దేవస్థానం ఏర్పాటు చేసిన క్యూలలో స్వామి నామాలు మార్మురోగిపోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే శబరికొండ అంతా ఇప్పుడు అయ్యప్ప నామాలతో మార్మురోగిపోతోంది. శబరిమల కొండ మీద మకర సంక్రాంతికి ప్రత్యేక స్థానం ఉంటుంది. 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మకర సంక్రాంతి రోజున అయ్యప్ప స్వామికి తిరువాభరణాలు అలంకరిస్తారు. ఆభరణాల నడుమ వెలిగిపోతున్న అయ్యప్పను దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడుతూ ఉంటారు. ఇదే సమయంలో సాయం సంధ్య వేళ మకర జ్యోతి రూపంలో అయ్యప్ప దర్శనమిస్తారని ప్రతీతి. మకర సంక్రాంతి సీజన్లో భక్తుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. ఇప్పటికే అయ్యప్ప దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. శబరికొండ అంతా భక్తులతో కిటకిటలాడుతోంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.